యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి నీడలో వాక్య సందేశ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ నెలలో తల్లి మరియమ్మ అడుగుజాడలో నడిచి ఆ తల్లి నీడలో ఉండి ఆమె జీవితంలో వెలసినటువంటి గుణాలను మన జీవితాల్లో కూడా అలవరుచుకొని పవిత్రంగా జీవించే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు తల్లి మరియమ్మ జీవితంలో కనబడేటటువంటి ఒక ముఖ్యమైన గుణమును గురించి మనం తెలుసుకుందాం. అది వినమ్ర గుణము. తల్లి మరియమ్మ వినమ్రంగా వినయముతో జీవించింది. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వాక్యములో గాబ్రియేలు దేవదూత తల్లి మరియమ్మను ఉద్దేశించి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని పలికింది. అనుగ్రహముతో నిండిన దానవా అని అర్థం. లూకా సువార్త 1వ అధ్యాయం 45వ వాక్యములో ఎలిజబెత్ అమ్మ తల్లి మరియమ్మను ఉద్దేశించి దేవుడు పలికిన మాటలు నెరవేరుతాయని విశ్వసించిన నీవు ధన్యురాలివి అని చెప్పడం జరిగింది. దేవదూత అనుగ్రహ పరిపూర్ణరాలు అని తల్లి మరియమ్మను పిలుస్తుంది. ఎలిజబెత్ అమ్మ ధన్యురాలు అని పిలుస్తుంది. కానీ తల్లి మరియమ్మ మాత్రం తనను ఉద్దేశించి దాసురాలిని అని పలుకుతుంది. ఇది చాలా గొప్ప విషయం. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వాక్యములో తల్లి మరియమ్మ చెబుతుంది, ఇదిగో నేను ప్రభు దాసురాలిని, దేవుని కుమారునికి జన్మనివ్వడానికి ఎన్నుకోబడిన గొప్ప వ్యక్తి, పవిత్రంగా జీవించి దేవుని సంతోషపెట్టినటువంటి వ్యక్తి, అనుగ్రహముతో నిండినటువంటి తల్లి. కానీ ఆమె మాత్రం తనను ఉద్దేశించి దాసురాలిని అని చెబుతుంది. మరోసారి లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వాక్యములో తల్లి మరియమ్మ చెబుతుంది, ప్రభువు తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. మరోసారి దాసురాలిని అని తనను ఉద్దేశించి చెబుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇది తల్లి మరియమ్మ వినమ్ర గుణానికి నిలువ నిదర్శనం. దేవుని సన్నిధిలో మనం వినయముతో మెలగాలి. వినమ్ర గుణం కలిగి మనం జీవించాలి. మనం ఎంత వినయముతో జీవిస్తామో దేవుడు మనలను అంద పైకి లేవనెత్తుతారు. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 6వ వాక్యములో పేతురు గారు అంటున్నారు, శక్తివంతమైన దేవుని హస్తముల కింద మీరు వినమ్రంగా ఉండండి, యుక్త సమయమున ఆయన మిమ్ములను లేవనెత్తుతారు. మనం వినమ్ర గుణం కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు మనలను లేవనెత్తుతారు. మనం మనల్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తే మాత్రం మనం పడిపోతాం. దేవుడు మనల్ని లేవనెత్తుతేనే మనం నిజంగా లేవనెత్తబడతాము. కావున దేవుని సన్నిధిలో వినమ్రంగా జీవించే గొప్ప ఆశీర్వాదం కోసం మనం ప్రత్యేకంగా ఈ రోజుల్లో ప్రార్థిద్దాం. తల్లి మరియమ్మ జీవితం నుంచి ఈ యొక్క గొప్ప గుణాన్ని మనం నడుచుకుందాం. వినమ్ర గుణం కలిగి జీవించి దేవుని సంతోషపెట్టే ఆశీర్వాదం కోసం ఈ రోజు మనం అందరం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించును గాక.